కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో స్థానిక సమస్యలు ఇంకా పార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవలి పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. నాయకుల మధ్య సమన్వయం, పార్టీ బలోపేతంపై ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ శ్రేణులకు ముఖ్య సూచనలు చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. రైట్, ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మరికాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు జూమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు, అలాగే కేబినెట్ మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం చెప్పాలి. మొదటి 15 నుంచి 20 నిమిషాల పాటు ఏదైతే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించిన అంశంపై, పార్టీ కార్యక్రమాలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై, పథకాల అమలు తీరుపై ఏదైతే చర్చిస్తారు. అనంతరం ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈ జూమ్ సమావేశంలో పాల్గొంటారు. ఈ జూమ్ సమావేశంలో ప్రధానంగా కూడా సర్ సంబంధించినటువంటి ప్రక్రియ, ఏ నియోజకవర్గంలో ఏ మేరకు చేరింది, పార్లమెంట్ పరిధిలో ఎంతవరకు అయ్యింది, ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, సర్ సంబంధించి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, ఎక్కడైనా లోపాలు ఉంటే అక్కడ ఏ రకంగా సమస్యలను పరిష్కరించారు, ఇలాంటి కోణాల్లో సర్కు సంబంధించిన అంశంపై ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ సర్క్ ని స్పెషల్ ఫోకస్ గా ఏదైతే డ్రైవ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సర్క్ సంబంధించిన అబ్జర్వర్లను అందరినీ కూడా నియమించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే 4 రోజుల పాటు తెలంగాణలో ఏదైతే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటన కొనసాగిన సందర్భంలో వివరాలన్నీ తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి వీరెవరు కూడా పాల్గొనలేదు. సో వీరందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియపై మరొకసారి దీంట్లో ఏదైతే జూమ్ సమావేశంలో చర్చిస్తారు. ఇక వీటితో పాటు నేతల మధ్య నెలకొన్న వివాదాలపై కూడా ఏదైతే దీంట్లో చర్చించినటువంటి అవకాశం ఉంది. ఇటీవల కొండా సురేఖ, కడియం శ్రీకి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఎండోమెంట్ శాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖకు తెలియకుండా కడియం శ్రీ నిర్వహించినటువంటి సమావేశం కావచ్చు, తుంగతుర్తి ఇష్యూ ఉంది. సో ఇలా శివచరణ్ రెడ్డి ఇటీవల ఏదైతే కులాలను దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఇలాంటి అనేక ఇష్యూస్, పాలకుర్తి, జైరాబాద్, చేవెళ్ళ అనేక ఇష్యూస్ పై కూడా ఈరోజు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. సార్ ప్రక్రియపై ఫోకస్ చేయాలి, అలాగే పార్టీ కార్యక్రమాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రభుత్వ పథకాలు ఎవరికి అందుతున్నాయి, అందట్లేదు, ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వారికి అందకపోతే అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ అంశం కూడా ఏదైతే ఈ జూమ్ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన అంశం, అంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 2 డైరెక్టర్లను నియమించాలని చెప్పి కూడా పార్టీ భావించింది. సో ఈ నేపథ్యంలో 119x2 మొత్తం 238 ఏదైతే డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన అంశంపై కూడా చర్చించి ఈ నెలాఖరులోగా ఈ డైరెక్టర్లు నామినేటెడ్ పదవుల భర్తీ కూడా చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ అన్ని అంశాలపై కూడా ఈ రోజు జూమ్ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నేతలకు మాత్రం వాళ్ళు కీలకమైనటువంటి ఏదైతే సూచనలు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.